అందరికీ హాయ్ అండి. 2000 మెట్లయితే ఎక్కేసాము. ఇంకా ఇది లాస్ట్ అనమాట ఇంకా. చాలా స్లోగా దగ్గరికొచ్చే కొద్దీ తెలియని ఏదో ఒక భావోద్వేగానికి గురవుతున్నానండి నేను. అసలు ఎక్కేసాము, సాధిచ్చాము అనే ఒక ఇదితో నిజంగా అసలు చాలా సంతోషం అనిపిచ్చింది నాకైతే. ఆ రోజు ఎప్పుడు లేని సంతోషంగా ఉన్నానండి. అన్ని మెట్లు ఎక్కి వచ్చేసరికి. అనుకున్నది సాధిచ్చేసాము. ఎక్కాలి అని నిర్ణయించుకున్నాము, ఎక్కేసాము. ఇదే అనమాట లాస్ట్ మెట్లు ఇంకా. కొండపైకి అడుగు పెడుతున్నామంటే అసలు ఎంత సంతోషం అనిపించిందోనండి. మనలో ఎన్ని బాధలున్నా సరే, ఎన్ని కష్టాలున్నా సరే అవన్నీ కూడా మర్చిపోయి మనసు ఎంతో ప్రశాంతత ఉంటుందండి. చాలా చాలా సంతోషంగా ఉన్నది నాకైతే. మళ్ళీ మళ్ళీ ఎక్కాలనిపించింది. ఈసారి వెళ్ళినప్పుడు కూడా తప్పకుండా నేను మెట్లే ఎక్కి వెళ్తానండి. ఇలాగే నడక మార్గం ద్వారానే వెళ్తాను. ఈసారైతే అలిపిరి ట్రై చేద్దాం అనుకుంటున్నాం. అలిపిరి వెళ్ళలేదు. 2 సార్లు కూడా శ్రీవారి మెట్ల ద్వారానే వచ్చాము. ఈసారైతే అలిపిరి ద్వారా అయితే వెళ్తాము. ఇంకా చూసారా నెంబరు 2388 మెట్లండి. ఇంకా అతి చేరువలో ఉన్నానన్నమాట. అసలు అక్కడికి వచ్చేసరికి స్వామివారి నామంతో ఇలా ఉంది. నేను అక్కడికి వెళ్ళి దండం పెట్టుకొని బొట్టు పెట్టుకున్నాను. చాలా సంతోషం ఉంది అసలు. నిజంగా వెలకట్టలేనిదండి. మనం ఆ 7 కొండలు ఎక్కి ఆ కొండపైకి వెళ్ళినప్పుడు ఆ సంతోషాన్ని మాటల్లో చెప్పలేమన్నమాట. అంత హ్యాపీగా ఉంటుంది. ఆ దర్శనం కానీ, ఆ స్వామివారి దగ్గరికి వెళ్ళడం కానీ అది ఒక అనుగ్రహము, ఒక అదృష్టంగానే భావించాలండి. ఆ స్వామివారి పిలుపు అనేది మాకు ఇది 3వసారి. మేము ఇప్పటికి 3 సార్లు వెళ్ళొచ్చాము. తిరుపతికి వచ్చిన తర్వాత 3 సార్లు అయితే వెళ్ళాము. మాకు లక్కీ డిప్లో వచ్చిందండి అంగ ప్రదక్షిణకి. చాలా చాలా సంతోషం అనిపించింది. మేము ఫస్ట్ సారే వేసామండి లక్కీ డిప్లో. మాకు ఫస్ట్ సారే వచ్చిందనమాట. చాలామంది నన్ను కలిసిన వాళ్ళు చెప్తున్నారు, మేము ఎన్నో సంవత్సరాల నుంచి వేస్తున్నాము, మాకు ఇప్పటికి వచ్చిందండి, మీకు ఫస్ట్ టైం వేసినా మీకు ఇలా వచ్చిందంటే చాలా లక్కీ మీరు అన్నారు. చాలా చాలా సంతోషం అనిపించిందండి. స్వామివారి ఆశీస్సులు మాకు ఖచ్చితంగా ఉన్నాయండి. ఆయన ఆశీస్సులు మాకున్నాయి. ఇక్కడ వచ్చేసాం, పైకైతే ఎక్కేసామండి. ఇంకా మా వారికైతే సంతోషం మామూలుగా లేదండి. ఆయనకు చాలా ఇష్టం కొండకెళ్ళడం అంటే. సత్యప్రకాష్ గారితో అయితే కొంతమంది అయితే ఫొటోస్ అయితే దిగుతున్నారండి. సత్యప్రకాష్ గారు నడిచేటప్పుడు అండి అలసట వస్తే అలాగే నించొని మళ్ళీ స్టార్ట్ అవుతూ ఉన్నారు, కానీ ఎక్కడ అసలు కూర్చోలేదండి. ఇంకా నేనన్నా కాసేపు కూర్చున్నా కానీ ఆయన అయితే పాపం కూర్చోకుండా అలాగే కంటిన్యూగా నడుస్తూనే ఉన్నారండి.